అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. పార్లమెంట్లో తలుపులు మూసేసి తెలుగు రాష్ట్రాన్ని ఇలా రెండు ముక్కలు చేయడానికి కాంగ్రెస్ పార్టీ ఆరోజు చేసినటువంటి ఆ దుశ్చర్యని ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎవ్వరు కూడా ఈ రోజు కూడా భారతదేశం అనేది ఒకటి ప్రపంచపటంలో ఉన్నదే కాంగ్రెస్ పార్టీ వల్ల. ఈరోజు విభజన ఆంధ్రప్రదేశ్లో పీసీసీ పగ్గాలు చేపట్టినట్టు షర్మిల ఆమె పర్యటన కావచ్చు, ఆమె ఆదరాభిమానాలు ఈ రాష్ట్రానికి మళ్ళీ ప్రత్యేక హోదా, విభజన హామీలు అమలు వస్తాయని ఆశపడ విభజన కోసం లేఖలు ఇచ్చిన వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు 2 సార్లు ఇచ్చారు. వైసీపీ 28/12 అంటే డిసెంబర్ 2012లో ఇచ్చారు. 2 నెలల క్రితం వరకు 2024 సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ వర్సెస్ వైసీపీ పార్టీల మధ్యనే పోటీ ఉంటుందని భావించినటువంటి రాష్ట్ర ప్రజలకు మాత్రం అనూహ్య పరిణామాల నేపథ్యంలో టీడీపీ జనసేనతో పొత్తు కావడం, మరోవైపు పొరుగు తెలుగు రాష్ట్రం తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడం, ఈ 2 అంశాలు మాత్రం 2 పార్టీలు ఈరోజు లైమ్లైట్లు రావడానికి కారణమైంది. అందులో భాగంగానే ఆంధ్రప్రదేశ్ను అడ్డగోలుగా విభజించిన కాంగ్రెస్ పార్టీ కూడా ఈరోజు దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి కుమార్తె షర్మిల పీసీసీ పగ్గాలు చేపట్టి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీని పునర్జీవనం పోసేందుకు ముందుకొచ్చారు. అసలు కాంగ్రెస్ పార్టీ ఎలా ద్రోహంగా నిలిచింది, విభజన విషయంలో ఆ పార్టీ తాలూగా కీరోలేంటి, మిగతా పార్టీలన్నీ కూడాను విభజనకి లేఖలు ఇచ్చి కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీని ఎందుకు ద్రోహంగా చేస్తున్నారు, 2024 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ఓటేయాలి అన్న విషయంపై ప్రస్తుతానికి పలాస కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ అయినటువంటి దువ్వాడ జీవితేశ్వరం మనతో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ లైమ్లైట్లకు వస్తుందా రాదా అన్న విషయం వారిని అడిగి తెలుసుకుందాం. చూస్తే కనుక కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ఓటేయాలి? అసలు భారతదేశం అనేది ఒకటి ప్రపంచపటంలో ఉన్నదే కాంగ్రెస్ పార్టీ వలన. ఈ దేశానికి స్వాతంత్రం తెచ్చింది కానీ, దేశాన్ని నిర్మాణం చేసింది కానీ, ఈ దేశం కోసం ప్రాణాలు దారబోసింది కానీ, ఈ దేశం కోసం గొప్ప స్టేట్స్మెన్ని ప్రధానమంత్రులుగా ఉంచడానికి పదవులను త్యాగం చేసింది కానీ కాంగ్రెస్ పార్టీ అండి. అటువంటి కాంగ్రెస్ పార్టీ ఈరోజు తెలుగు రాష్ట్రాన్ని 2 ముక్కలుగా విడగొట్టినందుకే దశాబ్ద కాలంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆ పార్టీని ద్రోహిగా చూస్తారు. ఇప్పుడు మనకి భారతదేశం సొంతం వచ్చిన తర్వాత అప్పటికి 565 సంస్థానాలు అలాగే కొన్ని ప్రావిన్సులు ఉండేవి. అవి మొట్టమొదటిగా భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటు సందర్భంగా 14 రాష్ట్రాలు ఏర్పడినాయి. ఈరోజు 28 రాష్ట్రాలు వచ్చాయి. విభజన జరిగాయి కదా. విభజన ఎందుకంటే విభజన పరిపాలనా సౌలభ్యం కోసం, ఒక సెంటిమెంట్ కోసం, అక్కడున్న భౌగోళిక పరిస్థితుల కోసం విభజన అవుతుంది. విభజన ఈజ్ ఏ కంటిన్యూస్ ప్రాసెస్. ఎందుకంటే ఈ రోజున్న 28 రాష్ట్రాలు రేపొద్దున మరికొన్ని రాష్ట్రాలుగా విభజన జరగవచ్చు. జరిగితే తప్పేంటి? ఇప్పుడు విభజన జరగడం వల్ల ఏం జరిగింది నష్టం? మీకు కానీ నాకు కానీ పర్సనల్గా ఏం నష్టం జరిగిందా? లేదా 5 కోట్లు ఇప్పుడు ఉన్నటువంటి విభజిత ఆంధ్రప్రదేశ్లో 5 కోట్ల మంది ఓటర్లు జనాభా ఉన్నారు. ఈ 5 కోట్ల మందిలో ఎవరైనా ఇగో ఈ నష్టం జరిగింది, విభజన వల్ల ఈ కష్టం నాకు వచ్చింది అని కంప్లైంట్ ఎవరైనా ఇచ్చారా? కేవలం అది కల్పితం అండి. అది కేవలం అది కల్పితం. అక్కడ విభజన కోసం లేఖలు ఇచ్చిన వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు 2 సార్లు ఇచ్చారు. మొదటిసారి అక్టోబర్ 18, 2008 ప్రణబ్ ముఖర్జీ గారికి ఇచ్చారు. తర్వాత డిసెంబర్ 12లో అంటే 2012లో మళ్ళీ సుశీల్ కుమార్ షిండే గారు అప్పుడు హోమ్ మినిస్టర్ గారికి ఇచ్చారు. అలాగే వైసీపీ 28/12 అంటే డిసెంబర్ 2012లో ఇచ్చారు. వాళ్ళ పిఏ పొలిటికల్ అఫైర్స్ కమిటీ చైర్మన్ ఎంవి మైసూర్ రెడ్డి గారు, కేకే మహేందర్ రెడ్డి గవర్నింగ్ కౌన్సిల్ మెంబరు, వాళ్ళిద్దరూ సంతకాలతో సమన్యాయం చెయ్యండి, సెంటిమెంట్కి మేము గౌరవిస్తాం, వాళ్ళ ఆకాంక్షలను మేము గౌరవిస్తాం, మేమే అడ్డం కాదు, మేము నిలువు కాదు అని చెప్పి చాలా స్పష్టంగా రాష్ట్రం విభజిస్తే మాకేం అభ్యంతరం లేదని లేఖ ఇచ్చారు. వాళ్ళు ఇంకొకటి ఏం చెప్పారంటే వైసీపీ వాళ్ళు, భారత రాజ్యాంగంలో ఈ నిపుణులైన వాళ్ళు అనేక మంది భారతదేశంలో ఒకవేళ ఏ క్లాజు మర్చిపోయారా అనేసి ఆర్టికల్ 3 అని కూడా చాలా స్పష్టంగా చెప్పారు. చెప్పి లేఖలు ఇచ్చారు. లేఖలు ఇచ్చిన తర్వాత అక్కడ ఒకటి మీరు గమనించాలి. 2014 తన పుట్టినరోజు సందర్భంగా వరంగల్ నుంచి చంద్రబాబు నాయుడు గారు, తమ్ముళ్ళు మీరు అంతా నాకే ఓట్లు వేయండి, అప్పుడు 2 రాష్ట్రాల్లో పోటీ చేశారు కదా, నాకే వేయండి, ఎందుకంటే నేను అందరూ ఒకటే ఇచ్చాను, నేను 2 ఇచ్చాను అన్నారు చంద్రబాబు నాయుడు గారు. అలాగే జనగామ అని ఒక ఎన్నికల్లో, జనగామ వరంగల్ పక్కనే, అక్కడ వైసీపీ వారు ఏం చెప్పారంటే, ఇప్పుడు ఆ రోజు వనపర్తి ఎమ్మెల్యే జి చిన్నారెడ్డి నేతృత్వంలో 41 మంది అంతా చేసింది మేమే.
ఆ హడావుడి ఇప్పుడు తెలంగాణకి అంకురార్పణ చేసింది మేము, మాకే ఓటేయండి అని చెప్పేసి అక్కడ చెప్పారు. అక్కడ అలాగే చెప్పి ఆంధ్రప్రదేశ్ వచ్చి కాంగ్రెస్ విడగొట్టింది చెడగొట్టింది అన్నారు. అంటే వాళ్ళకు ఒక విషయం మర్చిపోయారు, భాష ఒకటే, భావం ఒకటే, యాస కొంచెం డిఫరెంట్ అక్కడికి ఇక్కడికి. కానీ ఎవరేమైనా అనుకుంటారా నవ్వుతారా అనేది లేక వాళ్ళు అక్కడ ఆ వేషం వేసి ఇక్కడ ఈ వేషం వేసి డ్యూయల్ రోల్ ప్లే చేశారు. ఓకే, మీరు కనుక లేఖలు ఇచ్చినటువంటి రెండు ప్రాంతీయ పార్టీలు దాన్ని ఏకీపిస్తున్నప్పటికి కూడాను విభజన జరిగే తీరు పార్లమెంట్లో తలుపులు మూసేసి తెలుగు రాష్ట్రాన్ని ఇలా రెండు ముక్కలు చేయడానికి కాంగ్రెస్ పార్టీ ఆ రోజు చేసినటువంటి ఆ దుశ్చర్యని ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎవ్వరు కూడా ఈరోజు కూడా మర్చిపోలేను. ఇప్పుడు రాష్ట్ర విభజన కోసం పోరాటాలు, ఆరాటాలు, ఉద్యమాలు కొత్త కాదు. 1969లో తెలంగాణ ఉద్యమం ఎందుకు వచ్చింది? పెద్ద మనుషుల ఒప్పందం ఉల్లంఘన ప్రధానంగా. అలాగే జయాంధ్ర ఉద్యమం ఎందుకు వచ్చింది? ఇప్పుడు ఉన్నటువంటి విభజిత ఆంధ్రప్రదేశ్ ఏదైతే మనకు కావాలో ఉందో ఇదే రాష్ట్రం కావాలని చెప్పేసి అప్పుడు జయాంధ్ర మూమెంట్ జరిగింది. అందులో 87 మంది చనిపోయినారు. తెలంగాణ ఉద్యమంలో 1200 మందికి పైచిలకు చనిపోయారు, వసూలు బాశారు. సో బేసింగ్ ఆన్ ఆల్ దీస్ ఈవెంట్స్ అనమాట. అంటే ఇది ప్రియర్ టు దట్ నెహ్రూ గారు ఏమన్నారు, 1956 నవంబర్ 1 ఆంధ్ర రాష్ట్ర భాషా ప్రయుక్త రాష్ట్రం ఏర్పాటు సందర్భంగా ఆయన స్పష్టంగా ఒక మాట అన్నారు, ఇది రెండు విభిన్నమైనటువంటి ప్రాంతాలు ఒకే రాష్ట్రంగా ఏర్పడడం ఎలాంటిదంటే ఒక వధూవరులు పెళ్లి లాంటిది. ఈ పెళ్ళైన తర్వాత వారి దాంపత్య జీవితం సజావుగా సాగితే కొనసాగవచ్చు, లేదంటే అట్ ఎనీ మూమెంట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం వాళ్ళు డివైడ్ అయిపోయి రెండు రాష్ట్రాలుగా ఉండొచ్చు అని చాలా స్పష్టంగా చెప్పారు. పెద్ద మనుషుల ఒప్పందం ఉల్లంఘన, 69 తెలంగాణ, 72 జయాంధ్ర, సమస్య పోయింది. ఫర్ ది టైమింగ్ సమస్య పోయింది. తర్వాత 99లో ఇప్పుడు ఇటు కొంతమంది తెలంగాణ కాంగ్రెస్లో కానీ లేకపోతే కేసీఆర్ కానీ ఎట్సెట్రా వగేరా మూమెంట్ అనేది మళ్ళీ స్టార్ట్ అయింది. స్టార్ట్ అయినప్పుడు అక్కడ ప్రాణ నష్టం జరుగుతుంది, ఇక్కడ మాకు కావాలనుంది. జయాంధ్ర మూమెంట్ అని చెప్పి 72లో వచ్చింది. విషయం అంతా ఏంటంటే హైదరాబాదు చుట్టూ రాజకీయాలు జరిగాయి. హైదరాబాదు ఓవర్ డెవలప్ చేయమని ఎవరు చెప్పారు? ఇందిరాగాంధీ గారు చెప్పారా? లేదా సోనియా గాంధీ గారు ఫోన్ చేసి చెప్పారు, హైదరాబాద్ డెవలప్ చేయండి, మీరు విశాఖపట్నం, తిరుపతి, కర్నూలు లేదా కడప, అనంతపురం, ఈ విజయవాడ, గుంటూరు వదిలేమని చెప్పి ఆవిడ చెప్పారా? లేదు కదా. ఇక్కడ ఉన్నటువంటి సీమాంధ్ర ముఖ్యమంత్రులు అన్ని పార్టీల వాళ్ళు డెవలప్ చేశారు. డెవలప్ చేయగానే ఇప్పుడు మన ట్యాక్స్లన్నీ తీసుకెళ్ళి అక్కడ పెట్టారు, హైదరాబాద్ ఓవర్ డెవలప్ చేశారు. అంటే అలాగే తీసుకెళ్ళిపోవడమే కరెక్టా? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో హైదరాబాద్ అభివృద్ధికి ఆంధ్రప్రదేశ్ ప్రజలే ప్రధాన కారణం అన్న విషయం స్పష్టమైంది. కాకపోతే 2004 ముందు యాంటీ కాంగ్రెస్గా ఆవిర్భించిన తెలుగుదేశం పార్టీ కారణంగా అంపసైన్యం మీద ఉన్న అవసాన స్థితిలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీని తన పాదయాత్రతో పునఃజీవనం పోసినటువంటి దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి చేసినట్టు కృషి కారణంగా 2004లో అధికారంలోకి రావడంతో పాటు 2009లో కూడా అధికారంలోకి వచ్చారు. అదే వైఎస్ రాజశేఖర రెడ్డి కనుక అకాల మరణం చెందకపోతే రాష్ట్ర విభజన జరుగున? ఇప్పుడు రాష్ట్ర విభజన ఇప్పుడు ఆయన 99లో మనం జరిగింది కదా, రాష్ట్ర విభజన జరగదే అనుకుంటున్నాను నేను పర్సనల్గా. నా వ్యక్తిగతంగా రాష్ట్ర విభజన జరగపోయి ఉంటుంది అనుకున్నాను. ఎందుకంటే అప్పుడు రాజశేఖర రెడ్డి గారు మంచి ఫామ్లో ఉన్నారు. దానికి ప్రధానమైనటువంటి కారణం సోనియా గాంధీ గారు చాలా స్వేచ్ఛనిచ్చారు. అంతకుముందు కాంగ్రెస్ పార్టీలో వర్గ విభేదాల వల్ల 2 లేదా 3 కూడా మారేవారు. కానీ సోనియా గాంధీ గారు ఎవరికి ఏ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రికి కూడా అంత స్వేచ్ఛ ఇవ్వలేదు. ఆ స్వేచ్ఛ ఇచ్చారు. స్వేచ్ఛ ఇవ్వడం వల్ల అధికారం ఇదంతా ఆయన దక్కింది. ఆ పరిస్థితిలో అదైతే ఉంది. అంటే విభజన అన్న పదాన్ని మాత్రం పూర్తిగా కనుమరుగు చేసింది వైఎస్ రాజశేఖర రెడ్డి, మనం నమ్మొచ్చు. ఆ తర్వాత ఆయన మరణాన్ని ఆసరాగా తీసుకొని తెలంగాణ రాష్ట్రం కావాలని పోరాటం ఉధృతమైంది. అంతే కదా. ఆయన మరణం తర్వాతే తను ఫార్మ్ హౌస్ నుంచి వచ్చారు. ఎవరు? టీఆర్ఎస్ అధినేత. తర్వాత వీళ్ళు లేఖలు ఇవ్వడం, ఒకరు లేఖలు ఇవ్వడం, విభజించండి, ఏం పర్లేదు, అసలు విభజించకపోతే వైసీపీ అనేది గవర్నమెంట్ వచ్చినా, టీడీపీ అనేది వచ్చినా, టీడీపీకి విభజన వల్లనే ఆనాడు 2014లో చంద్రబాబు నాయుడుకి అధికార పగ్గాలు కట్టారు. ఎందుకంటే ఒక కొత్త రాష్ట్రం కాబట్టి, మంచి అడ్మినిస్ట్రేటర్ అని ఒక పేరు ఉంది కాబట్టి ఇది. అలాగే వైసీపీ కూడా విభజించేసింది. ఇప్పుడు మా నాన్న చనిపోయినారు, నాకు జైల్లో పెట్టేశారు అని ఇలాగంటూ ఒక సెంటిమెంటు, ఆయన ఒక భావోద్వేగాన్ని ప్రజల్లో క్రియేట్ చేశాడు ఆయన జగన్ గారు.
ఆయనకి అధికారం వచ్చింది. విభజన లేకపోతే కాంగ్రెస్ ఈరోజు కూడా కంటిన్యూ అవునండి. విభజన వలన తను విభజించి తెలంగాణ వారికి న్యాయం చేసి తను ఆంధ్రలో నష్టపోయింది. అదే టైంలో నేను ఒకటి అడుగుతున్నాను, ఇప్పుడు ఈ 5 కోట్ల మంది జనాభాలో ఏ ఒక్కరైనా మాకు విభజన వల్ల ఇదైందా, నష్టం వచ్చిందా అడగట్లేదు. ఎవరంటే సీమాంధ్రలో ఉన్నటువంటి వ్యాపారస్తులు లేదా రాజకీయ నాయకులు, వారు హైదరాబాద్లో సెటిల్ అయిపోయి హైదరాబాద్లో వారి ఆస్తులు అంత అసెట్స్ పెట్టుకొని హైదరాబాదు నగరమే తన ఉండే రాష్ట్రానికి క్యాపిటల్ కావాలని కోరుకొని ఒక భావోద్వేగాన్ని రెచ్చగొట్టి ఒక కల్పిత ఉద్యమం, ఒక పెట్టుడు ఉద్యమం సమైక్యాంధ్ర అనేది పెట్టడం చేశారు. అది కల్పిత ఉద్యమం కాబట్టే, అది పెట్టుడు ఉద్యమం కాబట్టే అది వీగిపోయింది, అది నిలబడలే. తెలంగాణ ఉద్యమంలో నిజాయితీ ఉంది, నీతి ఉంది, వాళ్ళ వెనక ఒక గుడ్ కాజ్ ఉంది, అందుకోసం అది నిలిచింది, విజయం సాధించింది. ఇది అందుకే అటర్ ఫ్లాప్ అయింది. చూస్తే ప్రస్తుతం మాత్రం తెలంగాణ ఇచ్చామన్నటువంటి ఒక విశ్వసతని లేకుండా దశాబ్ద కాలం పాటు కేసీఆరే తెలంగాణను తెచ్చారని కాంగ్రెస్ పార్టీని పూర్తిగా విస్మరించినటువంటి రాష్ట్ర ప్రజలు మొన్న జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వారికి మళ్ళీ పట్టం కట్ట, అంటే దశాబ్దాల కాలం కనువిప్పు అయిందే కాంగ్రెస్ పార్టీ వల్లే తెలంగాణ వచ్చిందని. ఇప్పుడు టైం అనేది కరెక్ట్గా, కాలం కరెక్ట్గా సమాధానం చెప్తుందండి. తెలంగాణలో అదే జరిగింది. ఇప్పుడు అక్కడ తెలంగాణ వచ్చిన తర్వాత తన కుటుంబమే డెవలప్ అయింది, కానీ తెలంగాణ డెవలప్ అవ్వలే. అలాగే సేమ్ ఈజ్ ద కేస్ విత్ ఏపీ. ఇక్కడ ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు మంచి అడ్మినిస్ట్రేటర్ ఇచ్చారు ఆయనకి, ఇక్కడ ఈయనకేమో అధికారం మళ్ళీ ఇచ్చారు. అక్కడ వీరు మనకు చెప్తుంటాం ఈవీఎంలు దేనికైనా బీజేపీకి వెళ్తుంటుంది అనేసి అనుకుంటుంటారు కదా. ఇక్కడ అన్ఫార్చునేట్లీ ఏ పార్టీకి ఓటేసినా ఎంపీకి బీజేపీకే పోతుంది. ఇక్కడ టీడీపీకి వేసినా, అక్కడ వైసీపీకి ఓటేసినా ఎంపీ ఓటు గత 10 సంవత్సరాలుగా అక్కడ, ఎందుకంటే వాళ్ళు బీ టీముల్లాగా తయారైపోయారు. అంటే వీళ్ళకు ఉన్నటువంటి వ్యక్తిగత సమస్యలు ఏంటో మనకు తెలియదు, ఆ డీటెయిల్స్ మనకు తెలియదు, ఆ డీటెయిల్స్కి లెక్కలేదు. కానీ ఆయనకి మోకరిల్లిపోయి ఆయన అపాయింట్మెంట్ ఇస్తే తన్మయత్వం పొందేసి పులకించిపోయి వాళ్ళకి ఇచ్చేస్తున్నారు. వీళ్ళ ఉద్యమం వీళ్ళు ఎప్పుడు చేస్తారు? ఇప్పుడు వీళ్ళు మెడలోంచి తెస్తామన్నారు, మనం అందరం చూసాము, వీళ్ళ మెడ ఉంచేస్తున్నారు అక్కడికి వెళ్ళి. అదేం జరగలేదు. వాళ్ళు ఏమన్నారు చాలా క్లియర్గా, కాంగ్రెస్ పార్టీ ఏం చెప్పింది, ఇందులో విభజిత ఆంధ్రప్రదేశ్కి ఒక క్యాపిటల్, ఒక పోలవరం ప్రాజెక్టు, లేకపోతే ఉత్తరాంధ్ర సుజలా సవంతి, ఒక స్పెషల్ కేటగిరీ స్టేటస్, రైల్వే జోను, వీకర్ ఏరియాస్కి లైక్ రాయలసీమ అండ్ ఉత్తరాంధ్రకి ప్రత్యేక ప్యాకేజీ, ఇలాంటివన్నీ రూపొందించారు. ఆ రూపొందించినవి 2014కి 2024కి ఇంచి కాదు, 1 మిల్లీమీటర్ ఏం జరిగిందా? ఇందులో ఏం లేదు. వీళ్ళు పోరాటం చేయొచ్చు, వీళ్ళు పోరాటం చేయట్లేదు. హేతుబద్ధంగా ఆంధ్రప్రదేశ్ విభజన జరిగిన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీని ద్రోహిగా చూస్తున్న ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆ అంశాన్ని అడ్డుపెట్టుకొని అధికారులు టీడీపీ కానీ, ఈరోజు ఆవిర్భించిన వైసీపీ కానీ ప్రత్యేక హోదా, అదేవిధంగా విభజన హామీల అమలు విషయంలో పూర్తిగా వైఫల్యం చెందారు. కేవలం కాంగ్రెస్ పార్టీ ఆ విభజన హామీని చట్టబద్ధం చేయకపోవడమే. అలా కాదు. ఇప్పుడు 2013 జూలై 31ని సిడబ్ల్యూసి ఒక నిర్ణయం తీసుకుంది. ఏది? విభజన చెయ్యాలి, ప్రత్యేక రాష్ట్రం తెలంగాణకి ఇవ్వాలి అనేది. ఇప్పుడు ఏదైనా ఒక ప్రక్రియ ఓవర్ నైట్లో జరిగిపోదు, ఒక వారం రోజులు జరిగిపోదు, ఒక రోజులో జరిగిపోదు. ఈ విషయంలో ఓవర్ నైటే చేశారు. తలుపులేసి పార్లమెంట్ని స్తంభించి ఈరోజు తెలుగు రాష్ట్రాన్ని మాత్రం 2గా విభజించారు. 2గానే విభజించారండి ప్రస్తుతానికి. ఇప్పుడు అలాగే 14 రాష్ట్రాలు ఉండేవి, 28 రాష్ట్రాలు అయినాయి. 2గా విభజన అయ్యాయి కదా, 14 రాష్ట్రాలు 28 రాష్ట్రాలు అవుతాయి. ఉండండి, ఇక్కడ ఇదంతా ఒక మిస్అండర్స్టాండింగ్ ఎక్కడ జరిగిందంటే, ఆ రోజు విభజన జరిగినప్పుడు ఇది కాంగ్రెస్ ప్రభుత్వం ఈ విధానాన్ని తీసుకుంది. దాని వాదం వినిపించడానికి కాంగ్రెస్లో మనుషులు లేరు, జనం వినిపించే పరిస్థితి లేదు. ఎందుకో ఏదో జరిగిపోయింది, తప్పు జరిగిపోయింది. ఇప్పుడు హైదరాబాద్ విడిపోయింది, మన ట్యాక్స్ అన్నీ అక్కడే మన వల్ల డెవలప్ అయిపోయింది ఇప్పుడు అన్నారు కదా. ఇప్పుడు మనం ట్యాక్స్లు అక్కడ హైదరాబాద్ మీద పెడుతున్నామా? లేదు కదా. మన విశాఖపట్నం, మన కర్నూలు, మన కడప, మన అనంతపురం, మన గుంటూరు, విజయవాడ, తిరుపతి పెట్టుకుంటాం కదా. ఈజ్ ఇట్ నాట్ డెవలప్మెంట్? మనం డెవలప్ చేసుకుంటాం కదా. కలిసి ఉండి కొట్టుకునే కంటే విడిపోయి కలిసి ఉన్నాం కదా. ఇప్పుడు హైదరాబాద్లో సెటిల్ అయినటువంటి సీమాంధ్రులు ఎవరికైనా కానీ వెళ్ళిపోమంటున్నారు ఎవరైనా? వాళ్ళు అక్కడ హ్యాపీగా నివసించడానికి ప్రతిబంధకాలు ఏమైనా ఏర్పడ్డాయా? లేదు కదా. మెడ్రాస్ స్టేట్ విడిపోయిన తర్వాత మనం హ్యాపీగా ఉండలేదా? 66 సంవత్సరాలు ఎంత అనుకుంటా, మనం హ్యాపీగా ఉండలేదా? ఉన్నాం కదా. అలాగే ఒక క్రియేషన్ చేశారండి. కాంగ్రెస్ బ్యాడ్ లక్ ఏంటంటే, ముఖ్యమంత్రి
తను ఒక ముఖ్యమంత్రి హోదా ఇవ్వలేదని చెప్పి ఒక ఆయన, ముఖ్యమంత్రి ఇచ్చిన తర్వాత కూడా ఒక ఆయన వెళ్ళిపోయినారు. తర్వాత ఆ వాదాన్ని వినిపించడానికి అప్పుడు మనుషులు లేరు, జనం వినడానికి జనం రెడీ లేరు. కాలం సరైన సమాధానం చెప్తుంది. 10 సంవత్సరాలు గడిచిపోయినాయి. అక్కడ బీజేపీ అప్రతిహతంగా వస్తుంది. ఇక్కడ 2 పార్టీలు బీజేపీ తాలూకా బీ టీమ్స్ రెండు ఉన్నాయి. ఎందుకంటే బీ టీమ్స్ ఎందుకంటే 25కి 25 ఎంపీలు వాళ్ళవే కదా. ఒక్క ఓటు కానీ ఒక్క సీటు కానీ వాళ్ళకి ఇవ్వకపోయినా మొత్తం ఎంపీలన్నీ వాళ్ళవే. అందుకోసం ఉన్నాయి. కానీ ఏమంటే ఈ ముగ్గురు తలుచుకుంటే ఈ క్యాపిటల్ అవదా, ఈ ముగ్గురు తలుచుకుంటే ప్రత్యేక హోదా అవదా, లేకపోతే పోలవరం రాదా, లేకపోతే ఉత్తరాంధ్ర సుజలా శ్రావంత అవదా, ఇది ప్రత్యేక ప్యాకేజీ రాదా రాయలసీమ ఉత్తరాంధ్రకి? ప్రత్యేక హోదా అనేది ముగిసిన అధ్యాయం అన్నటువంటి ఒక వాక్ బీజేపీ అండంలో ఎంతవరకు సంబంధం? అది చాలా తప్పది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా అన్నారు, అలాగే బీజేపీ కూడా అన్నది. బీజేపీ ఏంటంటే విడగొట్టు, పడగొట్టు, చెడగొట్టు ఈ అంశాల మీదే వాళ్ళ పాలసీ అంతా వెళ్తుంది. ఏదో గొడుగు గోపురం అని చెప్పేసి జనాల్ని అటు తీసుకెళ్తారు, అటు తీసుకెళ్ళి వాళ్ళు మైండ్ గేమ్ ఆడుకుంటారు. అది మిగుస్తున్న అధ్యాయం ఏమీ కాదండి. రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయితే ఖచ్చితంగా ఇప్పుడు పార్టీ పొజిషను అంత ఎంకరేజింగ్ ఏం లేదంటున్నారు కదా. అలాంటి పరిస్థితుల్లో కూడా ఆయన ఎప్పుడు చెప్పారు, ఒక అబ్రాడ్ వెళ్ళారు, అక్కడ చెప్పారు మేము ప్రత్యేక హోదాలో నా మొదటి సంతకం ఉంటుంది, మా కాంగ్రెస్ పార్టీ పాలసీ ప్రకారంగా మొట్టమొదటి సంతకం అంటున్నారు. అప్పుడు అన్నారు, తరువాత అన్నారు, ఇప్పుడు అన్నారు, రేపు అదే అంటారు. కాంగ్రెస్ వల్ల ఏదో రావాలన్నా ఏది చేయాలన్నా కాంగ్రెస్ వల్ల జరుగుతుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అవసాన స్థితిలో ఉన్న కాంగ్రెస్ పార్టీని పునర్జీవనం పోయడంలో దివంగత ముఖ్యమంత్రి పాత్ర ఎంత ఉందో, ఈరోజు విభజన ఆంధ్రప్రదేశ్లో పీసీసీ పగ్గాలు చేపట్టినట్టు షర్మిల ఆమె పర్యటన కావచ్చు, ఆమె ఆదరాభిమానాలు ఈ రాష్ట్రానికి మళ్ళీ ప్రత్యేక హోదా, విభజన హామీలు అమలు వస్తాయని ఆశపడవచ్చా? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ అవసాన దశలో ఉండేది అని ఎవరంటున్నారు? 89లో ఎవరు? 89లో వచ్చింది కదా కాంగ్రెస్ పార్టీ. అంతకుముందు 50 ఏళ్ళు ఉంది కదా. అది ఏంటంటే కాంగ్రెస్ పార్టీలో ఎవరి పాత్ర వాళ్ళదండి, ఎవరి ప్రాముఖ్యత వాళ్ళది. ప్రతి వాళ్ళు కాంట్రిబ్యూషన్ ఉంటుంది. అందుకని అవసాన దశలో ఉండేది కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి గారి వల్ల. అంటే రాజశేఖర రెడ్డి చాలా ప్రజాకర్షణ గలటువంటి నాయకుడిగా ఎమర్జీ అయినారు. కాంగ్రెస్ పార్టీ ఎలాగైతే ఎన్ని అవకాశాలు ఇచ్చారు ఆయనకి ఎమ్మెల్యేని చేసింది, 6 సార్లు ఎమ్మెల్యేని చేసింది, 4 సార్లు ఎంపీలు. అంటే సరే ఆయనకి కెపాసిటీ ఉంది కాబట్టి గెలిచారు. 33 సంవత్సరాలకే పీసీసీ పగ్గాలు ఇచ్చారండి, 33 సంవత్సరాలకే. తర్వాత మీకు ఇందాక చెప్పాను నేను, ప్రతి దగ్గర 2 సార్లు 2-3 ముఖ్యమంత్రులు మారుతున్నా కానీ 2 టర్మ్లకే ఒకే ముఖ్యమంత్రిని చేసింది. అంచేత నాణ్యం కటుపక్క చూస్తున్నారు. నో డౌట్ ఈజ్ ఎ డైనమిక్ లీడర్, ఈ వాజ్ ఎ డైనమిక్ లీడర్, ప్రజాకర్షణ ఉన్నటువంటి నేత. అందులో ఏంటి అనుమానం లేదు. ఆయన ఒక మాట ఇస్తే దాన్ని కట్టుబడి ఉంటే వ్యక్తి. నాకు ఎందుకంటే పర్సనల్గా నాకు ఆయనతో పరిచయం ఉంది, అన్నీ ఉన్నాయి. బట్ నాణ్యానికి ఇటుపక్క కూడా చూడాలి. పార్టీ ఆయన ఎలాగ ఎంకరేజ్ చేసి నాణ్యానికి 2 వైపులని మీరే ప్రస్తావించారు. అదే దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ పుట్టినటువంటి 2 పిల్లలు ఈరోజు ఆంధ్రప్రదేశ్లో 2 పార్టీల మీద పయనం చేస్తున్నారు. ఈ ప్రత్యేక హోదా తెప్పిస్తానని కుమార్తె ప్రత్యేక అంశాన్ని కూడా ప్రాధాన్యత తీసుకుని 5 ఏళ్ళు పరిపాలించినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ 2024 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి కనీసం 1 ఎమ్మెల్యే స్థానం గెలిచే అవకాశం ఉంది. ఖచ్చితంగా ఉందండి. ఇప్పుడు మీరే అన్నారు కదా, నిన్న మొన్నటి వరకు ఇదిలేపోయిన కాంగ్రెస్ ఈరోజు కాంగ్రెస్ వాణి ఎక్కువ వినిపిస్తుందని. తర్వాత ఏంటంటే ప్రజలకి ఇప్పుడు ఆప్షన్ ఏది లేక, ఆప్షన్ సపోజ్ యాంటీ ఇన్కంబెన్సీ ఇప్పుడు ప్రెజెంట్ గవర్నమెంట్ ఉందనుకోండి, వాళ్ళంతా చంద్రబాబు నాయుడు గారి వైపు చూస్తుంటే చంద్రబాబు నాయుడు గారు శుద్ధపోసో వెన్నపోసో అని కాదు, ఆప్షన్ లేక. కానీ కాంగ్రెస్ పార్టీ ఏంటంటే వేచి చూసే ధోరణి చేసింది. ఎందుకంటే నిజం ఎప్పటికీ నిలకడగా తేలుతుంది, కాలమే సరైన సమాధానం చెప్తుంది అనేది. ఆ కాలం వచ్చింది, ఆ సమాధానం చెప్తుంది. ఇప్పుడు ఖచ్చితంగా రాబోయే 2 నెలల్లో అనూహ్యమైన పరిణామాలకు ఇచ్చేసి కాంగ్రెస్ మీరు నేను అనుకున్న దానికంటే ఎక్కువ ఖచ్చితంగా ప్రజామోదం పొంది మా గుడ్ నెంబర్ ఆఫ్ సీట్సే గెలుస్తారు. చూస్తే కనుక ప్రస్తుతం మాత్రం కాంగ్రెస్ పార్టీ విభజన ద్రోహిగా ఆంధ్రప్రదేశ్ దశాబ్ద కాలం అనంతరం పొరుగు రాష్ట్రం తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడం, ఈరోజు ఆంధ్రప్రదేశ్లో మాత్రం దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి కుమార్తె షర్మిల పీసీసీ పగ్గాలు చేపట్టి కాంగ్రెస్ నేతల్లో ఒక కథలకు తీసుకురావడం, ప్రజలకు అవగాహన పరిచి ఎవరైతే లేఖలు ఇచ్చారో వారు కూడా విభజన ద్రోహులే, కాంగ్రెస్ అధికారంలో ఉంది కాబట్టి వారిపై ఇటువంటి ఆరోపణలు చేశారు. ఈ అంశాన్ని మాత్రం ప్రజల్లోకి తీసుకెళ్లి 2024 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి పునర్వైభవం తేవడంతో పాటు అసెంబ్లీలో కూడా కాంగ్రెస్ పార్టీ బాణీ వినిపించేందుకు అవకాశాలు ఎక్కువ ఉన్నాయని జీవితేశ్వర్ స్పష్టం చేస్తున్నారు.
పలాస నుండి వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.